హాయ్ ఆల్. టుడే స్టోరీ అమ్మ కథ. ఆడవాళ్ళు ఇంట్లో ఏ పని లేకుండా ఊరికే కూర్చుంటారని అందరూ అనుకుంటారు. ఈ మధ్య పిల్లలు కూడా అమ్మను ఈ మాటలు అనడం ప్రారంభించారు. ఖాళీగానే ఉన్నావు కదమ్మా, నాకు అవి చేసి పెట్టొచ్చుగా. ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజమైపోయింది. నాన్నగారి మాటలు విని పిల్లలు కూడా ఇలా తయారవుతున్నారు. ఖాళీగా ఉంటున్నానని వీళ్ళంతా అనుకుంటున్నారు కదా, నేనెందుకు ఒకరోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచన వచ్చింది నాకు. ఆలోచన రావడమే తరువాయి పిల్లలు మా వారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను. సాయంత్రం అయింది. పిల్లలు ఇంటికి వచ్చారు. వస్తూనే ఇంటి ముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచి ఉంది. చెప్పులు స్టాండ్ చిందరవందరగా ఉంది. అమ్మకు ఏమైంది, ఇవన్నీ ఎందుకు సర్దలేదు అనుకుంటూ, అమ్మా ఎక్కడున్నావు, ఆకలవుతుంటే ఏమైనా పెట్టు. జవాబు లేదు. తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా అన్నారు. జవాబు లేదు. అమ్మ పలకడం లేదేంటి, అమ్మను వెతకసాగారు. ఇంతలో భర్త వచ్చారు. రాగానే, లక్ష్మి తల పగిలిపోతుంది, వేడిగా కాఫీ ఇవ్వు అన్నాడు. జవాబు లేదు. భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్ళి చూశాడు. లేదు. ఎక్కడ ఉన్న పాత్రలు అన్నీ అక్కడే వాసన కొడుతూ ఉన్నాయి. బెడ్రూమ్లో ఉందేమో అని వెళ్ళాడు. అక్కడ తాను తుడుచుకొని పడేసిన తడి టవలు అక్కడే ఉంది. బనియన్స్ లుంగీలు మంచం మీదే ఉన్నాయి. బెడ్ పైన ఉన్న దుప్పట్లు అలాగే ఉన్నాయి. లక్ష్మి కనపడపోయేసరికి పిల్లలు భర్త తనని వెతుక్కుంటూ మేడపైకి వెళ్ళారు. అక్కడ నవల చదువుతూ బఠానీలు తింటూ కనపడింది లక్ష్మి. ఏంటమ్మా ఇక్కడ ఎలా కూర్చొని ఉన్నావు, రా ఆకలవుతుంది, ఏదైనా పెట్టు అన్నారు పిల్లలు. ఆఫీస్లో పని ఒత్తిడితో తల పగిలిపోతుంది, కాఫీ పెడుదువు గాని రా అని భర్త అన్నారు. లక్ష్మి ఇలా అంది, నేను ఒక్కరోజు ఖాళీగా కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దామని ఖాళీగా కూర్చున్నాను. అమ్మ ఖాళీగా కూర్చుంటే ఇల్లు ఇంత దరిద్రంగా ఉంటుందని అప్పటికే గమనించారు పిల్లలు భర్త. తమ తప్పును తెలుసుకొని ఇలా అన్నారు, లక్ష్మి తప్పైంది, సరే నీకు కూడా నేనే కాఫీ కలుపుకొని వస్తాను, ఇక్కడే ఉండు, సరేనా అన్నాడు భర్త. మేము నీకు స్నాక్స్ తెస్తాం ఉండమ్మా అన్నారు పిల్లలు. ఖాళీగా ఉండడం అంటూ ఇల్లాలికి ఉండదు. అవి మీరు తెలుసుకుంటే చాలు. మీరు అనడం చూసి పిల్లలు అనడంతో కాస్త బాధ అనిపించింది, అంతే. 10 నిమిషాలు ఆగండి, మీ అందరికి తినడానికి తాగడానికి ఏవో ఒకటి చేసుకొని తీసుకొస్తాను అంటూ లక్ష్మి చీర కొంగును నడుములో దోపుకొని నవ్వుతూ వెళ్ళింది. ఇంటి ఇల్లాలికి ఎంతో పని ఉంటుంది. ఖాళీగా ఉన్నావని, ఉద్యోగం చేయడం లేదని చులకన చేయడం తప్పు కదా. కథ రచించిన వారు జానకి. Thank you for listening. Please like, share, subscribe my channel for more videos.